పశ్చిమ ఆసియాలో రగులుతున్న నిప్పుల కొలమి భయంకరంగా మారింది. మారణ హోమం సృష్టిస్తోంది. పరస్పర భీకర దాడులతో దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు జరుగుతోంది. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కీలక నేత తన కుటుంబంతో సహా మృత్యువాత పడ్డారు. ట్రిపోలీలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో హమాస్ కి చెందిన అల్ కసం బ్రిగేడ్ సభ్యుడు సయ్యద్ అతల్లా మృతి చెందారు. అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ కి చెందిన పలు వార్తా సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. అలాగే లెబనాన్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2000 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అందులో 250 మంది హెజ్బొల్లాకి చెందిన వారున్నారు.